ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్ కూడా తన ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ ముందుకొచ్చారు. రాధాకిషన్రావు ఆధ్వర్యంలోనే తన ఫోన్ ట్యాపింగ్ అయిందంటున్నారు ఆయన. ఎమ్మెల్యేలకు కొనుగోలు అంశంలో ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటున్న నందకుమార్ ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారంటూ ముడిపెట్టారు. సమంత ఫోన్ ట్యాపింగ్ చేసి నాగచైతన్యకి పంపించింది ఎవరు? దీని వెనుక రాధాకిషన్రావు టీం ఉందా అన్న దానిపై లోతుగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ కేసులపై రాధాకిషన్ తనను వేధించారంటూ నందన్ తన ఫోన్ ట్యాపింగ్ మీద ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశారు. రావు గారా ఇంకొక రాధాకిషన్ రావు గారా అసలు నా ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరు? అప్పుడు మీకు గుర్తుంటే నా ఫామ్ హౌస్ కేసు జరిగినప్పుడు ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అనే 3 ఆడియోలు బయటకు వచ్చాయి. అసలు ఈ ఆడియోలు బయటకు ఎట్లా వచ్చాయి అని తెలిస్తే ఈ ట్యాపింగ్ కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ జరిగిపోతుంది. ఆ రోజు అసలు అందరు మీడియా వాళ్ళకు ఏ విధంగా ఆడియోలు బయటకు వచ్చాయి అనే విషయంలో నేను ఆ రోజు కూడా చెప్పాను. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని క్లియర్గా. సో అక్కడ ఎమ్మెల్యే ఫోన్ జరిగిందా, మా ఫోన్ జరిగాయి, ఎమ్మెల్యే ఫోన్ జరిగాయి, అందరు ఫోన్లు జరిగాయి. తర్వాత నా మీద అక్రమ కేసులు పెట్టారు. సైబరాబాద్ కమిషనర్లో కూడా నా మీద SC ST కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో నా మీద అప్పుడు సిట్ ఇన్ఛార్జ్గా ఉన్న కమిషనర్ గారు కూడా అంటే వారికి అబ్జర్వేషన్ ఉండి తెలిసి చేశారా లేకుంటే వారు తెలియకుండా కేసులు రిజిస్టర్ అయ్యా తెలియదు. నా మీద ఇక్కడ హైదరాబాద్ సిటీలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 8 కేసులు నమోదు చేసినామండి, అక్రమ కేసులు. అసలు ఈ ప్రభాకర్ రావు గారా ఈ ఎన్నికల్లో జగన్ కు చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం